ఈ బైకులను ఉపయోగించుకొని అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా ఐడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అంగన్వాడీ సూపర్వైజర్లకు ఈ బైకులను అందించే కార్యక్రమాన్ని బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 12 ఈ బైక్లను అంగన్వాడీ సూపర్వైజర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సూపర్వైజర్లకు ఈ బైక్లను అందించలేదని భూపాలపల్లి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా అందించడం జరిగిందన్నారు. ఈ బైక్లను ఉపయోగించుకొని అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీఎస్ అధికారులు, పార్టీ నాయకులు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు మొదట ప్రాధాన్యతనివ్వాలని కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం భాగంలో ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ, డాక్రా గ్రూపులకు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, బస్సులు మరి కొనియడం కానీ మొదటి ప్రాధాన్యతగా ఇవ్వడమే కాకుండా ఈరోజు అంగన్వాడీలో పనిచేసేటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి సూపర్వైజర్లకు కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చిన్నపిల్లల సెంటర్లు బాగా నడవాలని, వాళ్ళ సూపర్వైజింగ్ కొరకు రవాణా సౌకర్యం కొన్ని గ్రామాలలో బస్సులు తక్కువ ట్రిప్పులు ఉన్నందువల్ల వాళ్ళు పూర్తి సెంటర్లు తిరిగే విధంగా ఈసీఎల్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సుమారు 21 బ్యాటరీ వెహికల్స్ పెట్రోల్ ఖర్చు లేకుండా ఈరోజు కరెంటు ఛార్జ్తో ఉపయోగపడే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్తో సెంటర్స్ అన్నీ కూడా బాగా నడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 20 మందికి సూపర్వైజర్స్కి ఇవ్వడం ఇది శుభ పరిణామం. మహిళలను గుర్తించడమే కాకుండా మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ ఈరోజు వాళ్ళ యొక్క సూపర్వైజింగ్ను మంచి సక్సెస్ఫుల్గా చేసి సెంటర్లు బాగా నడిచే విధంగా చూడాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.